తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులైన అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన పరమ తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లల మమ్మల్ని అందరినీ మీ కృపచేత భయంకర దుర్దినాల్లో కాపాడి మీ కుమారుడైన క్రీస్తు ప్రభుని బట్టి నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షమాన్ని, సంతోషం బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మీ కుమారుని యొక్క శ్రమలు, శిలువ ధ్యానాన్ని ఆలోచిస్తుండగా సమయోచితం నీ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు సహాయం చేయమని, యావత్ ఈ కార్యక్రమం నీ సన్నిధి మాతో ఉంచి నడిపించుమని యేసు నామంన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయం మరి ఈ విధంగా దేవుని చిత్తాన్ని బట్టి కలుసుకుంటే దేవుడు చక్కటి కృపను చూపారండి. గత కాలంలో క్రీస్తు ప్రభు అరణ్యంలో శోధింపబడిన 40 దినాల గురించి కొద్దిగా అయితే నేను జ్ఞాపకం చేశానండి. ఈ సమయంలో ఆ 40 దినాలు తీరిన తర్వాత ఏం జరిగింది, దుష్టుడు యేసు ప్రభు దగ్గరకు చేయం చెప్పాడు అనేది స్పష్టంగా కొద్ది మాటలు ఆలోచించడానికైతే మనం ప్రయత్నించేద్దామండి. కనుక చూద్దాము. లోకరాసు సువార్త మరి 4వ అధ్యాయంలో ఒక మాటనైతే మనం చదువుకుందామండి. లోకరాసు సువార్త 4వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుకుందామండి. అపవాది చేత శోధింపబడుచుండెను, ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా, అపవాది, నువ్వు దేవుని కుమారుడవైతే రొట్టె అగినట్లు రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇది మత్తయి సువార్తలో కూడా ఉందో మనందరికీ తెలిసిందేనండి. ఆ మత్తయి సువార్తలో కూడా సేమ్ ఈ విధంగానే మనకు వ్రాయబడి ఉంది. కనుక ఇప్పుడు ఇక్కడ దుష్టుడు ఆ 40 దినాలు తీరిన తర్వాత ఆ దుష్టుడు యేసు దగ్గరకు వచ్చి పలుకుతున్న మాట, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు చేసుకొని తిను అన్నట్లుగా మరి మాట యొక్క భావన మనం తీసుకోవచ్చండి. అంటే దుష్టుడు మనకి ఇప్పుడు 40 దినాలు ఆయన కృపచేత కాపాడి 41వ దినాన్న దుష్టుడు అడుగుతున్న ప్రశ్నకు ఇటు ఆకలి కొరకు దేవుని చిత్తాన్ని మీరుతాడా, లేకపోతే మరి ఆకలిని బట్టి ఆ దుష్టుడు చెప్పే మాటకి లోనవుతాడా అనేది యేసుకు మాత్రం ఇది అగ్ని పరీక్షలా కనపడుతుంది. అటు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడా, ఇటు సాతాను చెప్పిన మాటను బట్టి మరి ముందుకెళ్తాడా అన్నది కొద్దిగా ఆలోచించదగ్గ విషయంగా, ప్రశ్నగా మనకు కనబడుతుంది. ఏది ఏమైనా దుష్టుడు మనం ఏం చేస్తాడంటే మనకి మేలు చేసేటట్టుగానే ఉంటూ మనము ఆయన చిత్తానికి అవిధేయులయ్యేటట్టుగా దుష్టుడు చాలా టెక్నిక్గా మాట్లాడుతూ ఉంటాడు. అంటే యుక్తితో, జ్ఞానంగా మాట్లాడుతూ వెనకల కుయుక్తితో మనిషిని పడగొడతాడు. అంటే దేవుని చిత్తము నుండి దేవుని కార్యాలు జరగనీయకుండా, దేవునికి అవిధేయుడై దేవుని చిత్తంలో ఉండకుండా పాపం చేయటానికి ఎంతో ప్రేరేపణిస్తాడు. తదుపరి ఆ దేవుని చేత మనల్ని కొట్టించేటట్లుగా దుష్టుడు చేసే పన్నాగం ఎంతో భయంకరంగా ఉంటుంది. కనుక యేసు ప్రభు దగ్గరకు వచ్చి దుష్టుడు పలుకుతున్న మాట ఏమని, నువ్వు దేవుని కుమారుడు అయితే అంటున్నాడు. దుష్టుడికి ఈయన దేవుని కుమారుడు కాదో తెలియదండి. దానికి 40 రోజులు ముందుగానే మనం ఒకసారి చూస్తే యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు పలికిన మాట తండ్రి అయిన దేవుడు ఏమని, 3వ అధ్యాయం 17 వచనం చూడండి. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఎవరిని గురించి? తండ్రి అయిన దేవుడు కుమారుడు క్రీస్తు ప్రభుని గురించి ఈయనే నా ప్రియ కుమారుడు అని చెప్పాడు. ఇప్పుడు తండ్రి కుమారుడు అనేసాడు కనుక మరి ఇప్పుడు ఆ తండ్రికి కుమారుడు అయితే చూడండి, ఆ తండ్రికి కుమారుడు అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ 4 రొట్టెలు చేసుకుని తినేయి అని చెప్తున్నాడు అండి. అంటే తినేదాన్ని బట్టి దుష్టుడు ఇదిగో ఎంతగా ప్రేరేపిస్తున్నాడు చూడండి. 40 దినాల్లో ఈయనేం లొంగలే, ఆ శోధనకి ఏం లొంగలే. ఆ శోధనంతా కూడా ఆధ్యాత్మికంగా అనుకుందాం. ఇదిగో అది తీరిన తర్వాత అంటున్నాడు కదా బైబిల్లో, ఇది శారీరక సంబంధమైనటువంటి శోధనగా మనం తీసుకుంటాం. కనుక శరీరానికి
ఆకలి ఉంది కదా, ఆకలి పెట్టిన దేవుడు 40 దినాలు ఆకలి లేకుండా చేస్తున్న దేవుడు వాస్తవంగా 41వ రోజు కూడా చేయగలడు అనే నమ్మకంతో దుష్టుడికి మాత్రం యేసు లొంగలే. ఏ మాత్రం కూడా లొంగకుండా ఆయన ఏమన్నాడంటే, మనిషి బ్రతకాలి అంటే దేవుని మాట కావాలి. తింటేనే మనిషి బ్రతకడు, తినకపోయినా చచ్చిపోతాడు. తిని కూడా తన పరిస్థితిని వ్యర్థం చేసుకుంటున్నట్లుగా ఎంతోమంది బైబిల్ చేతులు మనం చూస్తుంటాం. ఇప్పుడు మనకు కావాల్సిన మాట ఏంటంటే, ప్రియమైన సోదరుడా, నువ్వు దేవుని కుమారుడు అయితే అంటున్నాడు. మరి దేవుని కుమారుడే కదా. చూడండి, దేవుని కుమారుడు అనే మాటను బట్టి ఒకసారి కానీ మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, మరి మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయంలో ఏమన్నాడు దుష్టుడు, ఒకసారి ఆ మాట మనం చూద్దామండి. చూడండి, మా మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 29వ వచనమండి. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకముందే మన్ను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేశారు. అంటే దుష్టుడు ఏం చేశాడు అంటే, కాలము రాకముందే దేవుని కుమారుడా అని ఇక్కడ అన్నాడు. మార్కు సువార్తలు మనం చూసినట్లయితే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో మీకేం పని అని సేనాదేవి పట్టినటువంటి వాడు పలికినట్లుగా మనం చూస్తాం. అంటే దేవుని కుమారుడు దుష్టుడికి తెలుసు, కానీ చాలా పరులు ఈ టెక్నిక్తో ఆ వ్యక్తిని ఎలా పడగొట్టాలా, ఆ దైవ ధ్యానము నుండి నా మాట వినేటట్టు చేసుకొని ఆ దేవునికి కోపం మన మీదకి ఎలా రప్పించాలో చాలా ప్లాన్లు వేస్తాడు. కానీ యేసుకు అంతా తెలుసు కనుక, వాడి టెక్నిక్ అన్నీ తెలుసు కనుక వాడి టెక్నిక్కి ఏమో లొంగలే, వాడి టెక్నిక్ ఏమో పడలే. కనుక ఆ దేవుని కుమారుడని తెలుసు, సర్వ దేవుని కుమారుడని తెలుసు. ఒకరు శిలువ మరణం దగ్గర కూడా ఏమంటారంటే, ప్రియమ దేవుని పిల్లలారా, ఆ యొక్క అధికారులందరూ కూడా, నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నువ్వు దిగిరా అంటే, ఇప్పుడు దేవుని కుమారుడు నిరూపించుకుంటానికి వాళ్ళు కూడా అడిగారు ఎక్కడ శిలువ మరణం దగ్గర. చదువు ఆ మాట కూడా చదువు చూడండి, 40 వచనం చదువుతండి. 27 మత్తయి 27:40 వచనం. దేవాలయం పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొను. నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నువ్వు దిగుమని చెప్పుచు ఆయన దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయన అపహసించిరి. ఇతరులు కూడా, అక్కడ ఉండేటువంటి దారిపోయి వెళ్ళేటటువంటి ప్రజలు కూడా, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, దేవుని కుమారుడు అయితే అని. అంటే దేవుని కుమారుడు కాదా యేసు? తండ్రి చెప్పాడు కదా సాక్షాత్తు, ఈయన నా కుమారుడని. ఎంతమంది ఎన్ని అనుకుంటే మాత్రం ఆయన దేవుని కుమారుడు కాకుండా పోతాడా? అవదు కదా. కనుక మనిషి వెర్రి 4 విధాలుగా ఉంటుందండి. ఇలా ఏదనుకుంటారో అది ఆ మనిషి బలహీనతను బట్టి దుష్టుడు కూడా అనేక మందిని వాడుకుంటున్నాడు. కనుక ఇక్కడ 40 దినాలు తిన్నప్పుడు, ఆకలేసినప్పుడు ఏం చేయలేరు. అక్కడ ఆకలిలో ఆ 40 దినాలు కూడా దుష్టుడు ఏం సహకరించినట్టు ఏం లేదు, శోధించాడు. తీరిన తర్వాత ఇప్పుడేమంటున్నాడు, రాళ్ళు రొట్టెలు చేసుకుంటున్నాడు. అంటే ప్రియమ దేవుని పిల్లలారా, దేవునితో సహవాసం చేసిన, దేవునితో చక్కటి అవినాభావ సంబంధం కలిగి ఉన్న మనిషికి ఆకలి జ్ఞాపకం రాదండి. ఆకలి వేయదంటానికి కూడా యేసు ప్రభు ఇక తదుపరి జీవిత చరిత్రలో ఆ యొక్క సువార్త ప్రయాణంలో ఇలాగే ఒక సంఘటన జరిగిందండి. యేసు ప్రభు వాక్యాన్ని బోధిస్తుంటే 3 దినాలు బట్టి అసలు ఎవ్వరు కూడా భోజనం చేయలేరు. 3 దినాలు భోజనం చేయలేరు. అప్పుడు యేసు అన్నాడు, వాళ్ళ స్థితిని ఎరిగి 3 దినాలు ఎంత ప్రేమతో ఇక్కడ ఉండి వాక్యాన్ని విన్నారు కదా, వాళ్ళ ఆకలితో పంపు వేయటం నాకు ఇష్టం లేదు కనుక వారికి భోజనము మీరే పెట్టండి అని శిష్యులతో చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. 3 దినాలు దేవుని కొరకు ప్రయాసపడటానికి వాళ్ళున్న తీరుని 3 దినాలు బట్టి ఉండిపోయారని దేవుడు చెప్పాడు. ఆ చూసినటువంటి ఆ యేసుప్రభు చెప్పిన దానిని బట్టి వాళ్ళు మొత్తం మీద వాళ్ళ మీద కనికర పడుతున్నారు. 3వ దినం అయిపోయిన తర్వాత వాళ్ళు గృహాలకు వెళ్తున్నారు కదా, అప్పుడు మార్గం మధ్యలో మోసలుతారేమో, పడిపోతారేమోనని శరీర సంబంధమైన ఆకలి కూడా వాళ్ళకి పెట్టినట్టుగా లేఖనంలో మనకు కనబడుతుంది. అది మత్తయి రాసిన సువార్త 15:32 అధ్యాయంలో మనకు కనబడుతుంది. అంటే ఈరోజు దేవునితో నువ్వు గడపటానికి ఈ యొక్క పాస్టింగ్ 40 రోజులు మరొకటి ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ దేవునితో గడపటానికి ఎప్పుడన్నా ప్రత్యేకంగా కనీసం ఒక పూట, ప్రతిరోజు ఒక పూటో లేకపోతే రోజునో లేకపోతే ఎలా ఉంటున్నావో అర్థమైందా? దేవునితో గడిపితే ఆకలి లేని స్థితి ఎప్పుడైనా అనుభవించావా?
అంటే అనేక మంది జీవితాల ప్రశ్నార్థకం. రావటమే గగనం కొందరికి. ఇక ఉపవాసం అంటావా, మరి ఈరోజు నేను అన్నం తినకపోతే రేపు పనికి ఎవరు వెళ్తారు అని అంటూ ఆ పని మీద ఉన్నటువంటి ధ్యాస, పని మీద ఉన్నటువంటి ఆశ దేవుని వాక్యం మీద కానీ దేవుని చిత్తం జరిగించడం కానీ మనుషునికి లేక దుష్టుని యొక్క ప్రలోభాలకు లొంగిపోతున్నారు ఈ రోజున అనేక మంది. కనుక ఇక్కడ దుష్టుడు చెప్తున్న మాట, నువ్వు దేవుని కుమారుడు అయితే తిను రా అని వాళ్ళు అంటున్నారు. నువ్వు దేవుని కుమారుడివే అని తెలుసుండి కూడా దుష్టుడు నువ్వు దేవుని కుమారుడు అయితే మనం ప్రశ్నించి తెలుసుండి కూడా ప్రశ్నిస్తున్నాడు. చాలామంది మనుషులు ఇలాగే ఉంటారండి. వారికి తెలుసుండి అవతల వ్యక్తిని బురుడి కొట్టడానికి, అవతల వ్యక్తి బలహీనతను బట్టి ఏదో మనం మాట్లాడవచ్చు, వాళ్ళ మీద పెచ్చింగా ఉండొచ్చు అంటూ దుష్ట సంబంధం మాటలతో అవతల వ్యక్తిని ఇలా మాట్లాడుతున్నట్టుగా చాలా విషయం మనం చూస్తుంటాం. అది కరెక్ట్ కాదండి. ఇక్కడ దేవుడు కూడా అదే వాక్యం కూడా అలాగే చెప్తుంది. కనుక దేవుని చిత్తాన్ని బట్టి యేసు ప్రభు ఆ సందర్భంలో చెప్పిన మాట ఏంటి అంటే దుష్టుడు ప్రియమైన వల్లరా తినేదాన్ని బట్టి ఇప్పుడు ఆదాము కాడ నుండి ఇదిగో యేసు ప్రభు వచ్చేంత వరకు ఎంతోమందిని తినే విషయం బట్టి పడగొట్టేశాడు. వాడు మంచి మోస్ట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. ఇప్పుడు ఈ సమయం యేసు ప్రభు వచ్చేటప్పటికి పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా ప్రారంభం నుండి వాడు ఉన్నాడు కదండి. అవ్వ ఆదాంతో జరిగింది. వాళ్ళు కూడా దేవుని మాటను ధిక్కరించేటట్టు దేవుని బిడలుగా ఉన్నారు. వాళ్ళు దేవుడి సౌఖ్యాన్ని చక్కగా జరిగించుకుంటున్నారు. ఆ సౌఖ్యం జరిగిస్తున్న పరిస్థితుల్లో కూడా దుష్టుడు ఏం చేశాడు, ఇదిగో అబద్ధం చెప్పి అది నిజముగా మలచి సత్య సంబంధమైనటువంటి దేవుని సాహసంలో ఉన్నటువంటి వారికి వారిని మోసం చేసి తినకూడదు అని చెప్పిన పండును తినిపించేసి ప్రియదేని బిడ్డలారా దేవుని కోపానికి గురైనట్లుగా, దేవునికి శిక్షకు గురయ్యి ఆ తోటను గెంటి వేయబడినట్లుగా మొదట్లో మనం చూస్తున్నాం. దేనికి అని అంటే తినేదాన్ని బట్టి. కనుక ప్రియమైన నా సోదరుడా సహోదరి ఆలోచించే, తినేదాన్ని బట్టి త్రాగేదాన్ని బట్టి ఈ రోజున అనేక మంది జీవితాలు ఎంతో పతన వ్యవస్థకి వెళ్ళిపోతున్నాయి. నేను అది తినకపోతే ఉండలేనండి, అది తాగకపోతే నేను ఉండలేనండి అంటూ దానికి బానిసైపోయి బలహీనలైపోయారు. యేసు ప్రభు వచ్చేంత వరకు అనేక మంది ఆ యొక్క పాత నిబంధనలో భక్తులు కానీ గొప్ప గొప్ప నాయకులు అనేటువంటి వాళ్ళు కానీ ఆ దుష్టుడు ప్రలోభాలకి లొంగి నేను తప్పు చేస్తున్నానే, నేను పాపంలో పడిపోయానే, దేవుని కోపానికి గురైపోతానే అనేటువంటి ఆలోచన రానియకుండా టెక్నిక్గా యుక్తితో మాట్లాడి కుయుక్తితో కొట్టి వారు చేస్తున్న తప్పు అని వారికి తెలియనియకుండా శిక్ష వాళ్ళ మీదకి వచ్చిన తర్వాత దుష్టుడు పక్కకి వెళ్ళిపోయినట్లుగా ఎంతోమంది భక్తుల జీవితాలు మనం చూస్తూ ఉంటాం. అంటే అక్కడ ఆదికాండంలో ప్రారంభించబడినటువంటి ఆకలితో మనుషులు మోసం చేస్తున్నటువంటి ఆ ట్రిక్స్ దుష్టుడు ఇదిగో యేసు ప్రభు మీద కూడా ఉపయోగించాడండి. దీనిని మరి యోహాన్ గారు ఏమన్నారంటే అంటే ఇప్పుడు ఆదికాండంలో ఇట్లా ఆ మాట చదువుకుని వచ్చి యోహాన్ గారి దగ్గరికి వెళ్ళిపోయి అంతైనా మంచిదండి. ఇప్పుడు ఆదికాండంలో 3వ అధ్యాయము 6వ వచనం ఒక మాట చూడండి. దానిని బట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క యేసు ప్రభు శోధింపడుతున్న పరిస్థితిని మనం ఒకసారి ఆలోచించడం ప్రయత్నించామండి. 3వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నానండి. ఏమనుంది, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినేసాడు. అదే కదా, అంటే చూసిందంతే అంటే మీరు ఆ పండు తింటే చచ్చిపోతుంటే చావరంది అబద్ధం చెప్పి, మీరు దేవదూతలు అయిపోతారని. ఇంకేముంది, ఇక ఆ చెప్పే మాట అంత టెక్నిక్గా ఉంది. అంటే సాధ్యపరచనటువంటి మాట, అమలుపరచలేనటువంటి మాట, అబద్ధంతో కూడిందనేటువంటి అది గ్రహింపునివ్వకుండా అది ఎంత వాస్తవమో మన క్షమగారు ఎంత చక్కగా చెప్తున్నాడో, నిజంగా ఇలాంటి వాళ్ళు ఎవరూ లేరే అనని నమ్మబలికేటటువంటి విధానంలో దుష్టుడు అంతగా పలుకుతాడంటలో సందేహం లేదండి. ఇదిగో అవాదంలో అదే తినేదాన్ని బట్టి అక్క తింది, ఆదం గారికి ఇచ్చింది, గెంటి వేయబడ్డారు. రెండోసారి చెప్తున్నాను. కనుక అక్కడి నుండి ప్రయాణం అయితే ఇక ఎంతోమంది పడిపోతూ వచ్చిన తర్వాత యేసు ప్రభు వచ్చిన తర్వాత దుష్టుని జయించాడు. తినేదాన్ని బట్టి పడిపోతున్న పరిస్థితి. ఈ మాటని యోహాను గారు ఏమన్నారంటే, లోకంలో ఉన్నదంతయో నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఇది దేవుని వాళ్ళు పుట్టినది కాదు. ఎవరి వాళ్ళు పుట్టినవి అని అంటే లోకం ద్వారా ఉందన్నట్టుగా ఆ మాట చదువుతున్నంత ఎంత క్లియర్గా ఉందో.
చదువుతాం చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు నమ్మును తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. లోకంలో పుట్టినవి చూసేదాన్ని బట్టి మోసపోవటం, తినేదాన్ని బట్టి మోసపోవటం, చెప్పే మాటను బట్టి మోసపోవటం లోకంలో పుట్టినవి. అవి దానికి మూలకర్త, దాని ద్వారా మోసగించేటటువంటి వాడు అపవాది, దుష్టుడు అని మనకి ఇట్టే అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు మొట్టమొదట తినేదాన్ని బట్టి మోసపోయారు. యేసు ప్రభు అయితే 40 దినాలు ఏమీ తినకపోయినా ఇప్పుడు దుష్టుడు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు కాదనంత మాత్రాన దేవుని కుమారుడు కాకపోడు, లేకపోతే నువ్వు అవునని చెప్పినంత మాత్రాన ఆయన దేవుని కుమారుడు అయ్యి ఉండడు. ఆయనే చెప్పుకున్నాడు ఒకప్పుడు, నేను దేవుని కుమారుని అంటున్నావు కనుక అని. ఆయన ఎన్నో రకాలు దూషించారు, శిలువ మరణానికి అప్పగించారు ఆయన కుటుంబీకులే, ఆనాటి మతాధికారులు. మనకు తెలిసింది ఆ విషయం, అది ఎదురుకెళ్ళేకి మనం చూస్తాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు నువ్వు తింటేనే బ్రతుకుతారు, నువ్వు తింటేనే బ్రతుకుతామనే మాట చెప్తున్నావు. నేను చెప్తున్న ఒక మాట విను, ఏంటి తెలుసా, తినకపోయినా బ్రతకొచ్చు. ఎలా? నా మాట వింటే బ్రతుకుతామంటారు. మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ నా మాట అంటే నా నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు. అంటే దేవుడు పలికే ప్రతి మాట మనిషి జీవానికి నడిపించేది. దుష్టులను పలికే ప్రతి మాట జీవములో నుండి మరణంలోనికి నడిపించేది, దేవుని ఆజ్ఞను మీరేటట్లు చేసేదనే సంగతిని ఇట్టే మనకు అర్థమైపోతుంది. కనుక నా ప్రియమైన సోదరుడా, సహోదరి, ఆలోచించండి. ఈ మాట ఎక్కడ ఉంది అని అంటే ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే అక్కడ మాట చెప్తున్నాడండి. అక్కడ మనం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉందండి. ఈ వ్రాయబడి ఉన్నది అన్నటువంటి మాట యేసుప్రభు ఉపయోగించారు కనుక అది ఎక్కడ ఉంది అని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ మాట ఎక్కడ ఉంది అని మనం చూస్తున్నామండి. చూడండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించెను అంటున్నాడు. అవునండి, మోషే ఇశ్రాయేల్ ప్రజలతో 2వ పర్యాయం చెప్తున్న మాటగా కనబడుతుంది ఇది. అంటే దేవుని మాట వలన మనం జీవిస్తాం, మాట వలన నరులు బ్రతుకుదురు, ఆహారం వలనే కాదు దేవుని మాట వలన బ్రతుకుతారు అని చెప్తున్నాడు. అంటే నా ప్రియమైన వర్లరా, కనుక ఇది ఆకలిని కలుగు చేసిన దేవుడు, అక్కడ కలిగించేస్తున్నాడు. తన పితరులైన వారందరినీ అక్కడ అరణ్యంలో పోషించలేదా? అక్కడ ఏ పంటలు వేసారు వాళ్ళు? 40 సంవత్సరాలు మరి పరలోకం నుండి వచ్చిన మన్నా. కానీ పరలోకం నుండి వచ్చిన మన్నా అంటే మళ్ళీ ఇక్కడ ప్రశ్న రావాలి మనకి. అంటే పరలోకపు మన్నా ఈ భూలోకపు ప్రజలకు మరి తింటానికి సరిపోతుందా? అది భౌతికం కనబడుతుంది కదా. అంటే అది పరలోకము నుండి వచ్చిన దేవుని మాట వలన వచ్చిన అది మాత్రం భూమి మీద పడింది కనుక భూమి మీద ఉన్నటువంటి మన్నాని వరకు కూర్చుకున్నారే తప్ప అది పరలోకం పైనుండి అందుకోలేదు. అందుకే దేవుని మాట వలన వచ్చింది. ఇప్పుడు మనం చెప్పినట్టయితే ఇప్పుడు రొట్టె వలన రొట్టె చేసుకోమంటున్నాడు కదా, రొట్టె అయినా మరొకటైనా దేవుని మాట వలనే కలిగాయి కదా. మొక్కలు కలుగు కాకంటే కలిగేవి. ఆ మొక్క ఫలించి గింజలు వస్తే గింజలు పిండి అయితే పిండి రొట్టె అవుతుంది కదా. అంటే మూలమేది? దేవుని మాట. అంటే దేవుని మాట ద్వారా బ్రతుకుతున్నాడు అనేటువంటి ఆలోచన మనిషికి రానియకుండా కనబడుతున్న భౌతికం కనపడుతున్నది తింటేనే బ్రతుకుతారు అని తినటం కొరకు దుష్టుడు మనుషులను నాటి నుండి నేటి వరకు ఎన్నో రకాలుగా మోసాలు చేస్తూ ఎన్నో రకాలైనటువంటి దౌర్జన్యాలు, దోపిడీలు, ఏ రూపాన్ని అయితే తినటానికి సంపాదించేనా, కూడగట్టేనా లేదా అన్నట్లుగా ఎన్నో రకాలైనటువంటి మోసాలకు పాల్పడిస్తున్నట్లుగా ఎంతోమంది మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైన సోదరుడా, సహోదరి, ఆలోచించే ఈ యొక్క సమయంలో దేవుడు చెప్తున్న మాట మనుషులు రొట్టు వలన మాత్రమే కాదు. కనుక కొందరు చెప్తుంటారు నేరము నాది కాదు ఆకలిదట. అంటే ఆకలి పెట్టింది దేవుడు కనుక, అంటే పెట్టిన దేవుడు ఏమి ఇవ్వలేకపోయాడనా? తప్పు. ఆకలి పెట్టిన దేవుడు దాన్ని తీర్చుకుంటానికి చక్కటి క్రమాన్ని పెట్టాడు. దాన్ని తీర్చుకుంటానికి ఏదైనా తోటలోనే ఆకలి పెట్టిన దేవుడు వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా, ఫలవృక్షాలన్నీ కూడా వేయిస్తాడు. ఆయన లోపం లేదు. మన మనుషుల యొక్క ఆలోచన సరళి మారటం కారణంగా
దీన్ని తీసుకెళ్ళి దానికి, దాన్ని తీసుకెళ్ళి దీనికి ఇచ్చినట్టుగా అనేక మంది చూస్తున్నాం. అది కరెక్ట్ కాదు. కనుక ప్రియమైన సోదరుడా, సహోదరి, ఆలోచించే. కనుక మనుషుడు అంటే తింటేనే కాదు, తినకపోయినా చనిపోతాం. తినేదాన్ని బట్టి ఒకరు ఇద్దరు 2 మాటలు చెప్పి నేనైతే ముగిస్తానండి. తింటం కొరకు కూడా ఐగుప్తు దేశం కానీ ఒకసారి మనం ఆలోచించిస్తే, ఆ యోసేపు గారి కాలంలో మరి ఆ సమయంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఆ యొక్క ఐగుప్తీయులు కానీ, కనాను దేశంలో ఉండేటువంటి వారు కానీ, అప్పటికి అంటే ఇశ్రాయేలు కనాను దేశం వెళ్ళే క్రితం ఆ ఐగుప్తీయులందరూ కూడా ఆహారం కొరకు కలిగిన పశువులను ఇచ్చారా, గుర్రాలు ఇచ్చారా, గాడిదలను ఇచ్చారా, పొలాలు ఇచ్చేసారా, వారు కలిగిన అన్నీ కూడా ఇచ్చేసారు. ఎందుకు అనంటే ఆకలి తీర్చుకుంటానికి. ఇవన్నీ మన ఆకలి తీర్చడానికి ఉపయోగపడితే చాలు అనుకున్నారు. అంటే ఆకలి తీరాలి అంటే ఏదైనా చేసేస్తాడు మనిషి. అందుకే మనిషికి ఈ రోజున ఆకలి కొరకు లోకంలో, ఈ ప్రపంచంలో కోటి విద్యలు వచ్చేయండి. ఈ కోటి విద్యలు మనిషి చెప్పేది కూటి కొరకే. కానీ ఆ కూడు ఈ పొట్ట కొరకు, చివరికి పొట్ట ఈ మట్టి కొరకు అన్నట్లుగా దాన్ని గ్రహింపు లేకుండా వెళ్ళిపోతున్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ సమయంలో ఆలోచించాలని ప్రభుని బట్టి నేను మీకైతే జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, యేషావు అనేటువంటి ఒక ఆయన మనకి బైబిల్ చరిత్రలో ఉన్నాడు. ఆ యేషావు గారిని మీరు చూసినట్లయితే, అంటే భక్తులుగా ఉన్నట్టు, అంటే గత కాలంలో దుష్టుడు ఏ విధంగా కొందరిని మోసం చేశాడంటే 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తానండి. చూడండి, యేషావుని గురించి మనకు బాగా తెలిసిన మాట ఏంటంటే, ఇస్సాకు పెద్ద కుమారుడు అని తెలుసు, జ్యేష్ఠుడు అని తెలుసు, జ్యేష్ఠత్వ హక్కు ఆయనకైనా కూడా తండ్రికి తెలుసు. కానీ ఒకరోజు అడవికి వెళ్ళి అలసిన స్థితిలో ఇంటికి వచ్చేటప్పటికి తన తమ్ముడైనట్టు యాకోబు కలగూర వంట చిక్కుడుగాయ కూర వండుకొని ఎర్రెర్రగా ఉందండి. మనోడు అడవి నుండి అలసిపోయిన స్థితిలో వచ్చేటప్పటికి ఆ ఎర్రని కూర చూశాడు. ఎర్రెర్రగా అన్నది కనుక ఆయన ఏదోము అన్నారండి. ఈ ఎర్రని కూర ఎప్పుడైతే చూశాడో, తమ్ముడు నాకు కూర అయ్యి లేదా భోజనం పెట్టు అన్నాడు. తమ్ముడు ఏమన్నాడు, అన్నా నేను భోజనం పెడతాం ఓకే, కానీ నీ జ్యేష్ఠత్వ హక్కు ఉంది, అది నాకు ఇచ్చేయి అన్నాడండి. వెంటనే అయ్యో నేను ఆహారం అయితే చచ్చిపోతాను కదా, మరికి నా జ్యేష్ఠత్వం వల్ల ఉపయోగం ఏంటి అని అంటూ ఆ జ్యేష్ఠత్వ హక్కుని ఆ చిక్కుడుగాయ కూరకు, ఆ చిన్న భోజనానికి అమ్మేసుకొని ఆ కూర తీసుకొని లేచి వెళ్ళిపోయాడట. అది మనం చూస్తే మరి ఆదికాండం 25వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. అప్పుడేమిటంటే 25:32 యేషావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వ హక్కు నాకెందుకని, అంటే దాని విలువ తెలియలే, ఈ పొట్టలో పడితే చాలు అనుకున్నట్లుగా చాలామంది చూస్తారు. చాలా ప్రియ దేవుని పిల్లలారా, మనం తినాలి అనుకొని చాలా ఎన్నో ప్లాన్లు వేస్తాం. ఒక వ్యక్తి ధనవంతుడు తిందామనుకొని తన పండిన ధాన్యం అంతా కూడా కూడగట్టేసి తినుము త్రాగుము అన్నట్లుగా అన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా, వేర్రోడా ఈ రాత్రి నేను ప్రాణం తీసేస్తున్నాను కదరా అన్నాడు. ఒక ధనవంతుడు ఏమన్నాడు తెలుసా, ఫుల్లుగా తినేసి తాగి సుఖవంతంగా ఉన్నాడు, పోయాడు, నరకంలో కాలిపోతున్నాడు. మరొక ధనవంతుడు ఏం చేస్తాడు తెలుసా, తనకున్నదంతా కూడా వదులుకున్నాడు, ఆ యేసు ప్రభుని ఆశ్రయించాడు, అబ్రహాంకి కుమారుడు అయిపోయాడు. నా ప్రియమైన వల్లరా, తినేదాన్ని బట్టి రోజు నీ స్థితి ఎలా ఉంది. తినటానికి కొద్దిగా ఏదైనా ఇస్తానంటే చాలు, కొద్దిగా ఏదైనా పెడతానంటే చాలు, చాలామంది బానిసలు అయిపోతారు. అలా కదండి, దేవుడు చెప్తుంది అలా కాకుండా దేవుడు వాక్యాన్ని బట్టి తినేదాన్ని బట్టి ఏం చేశాడు, ఇంతగా తన జ్యేష్ఠత్వ హక్కుని కోల్పోయాడు. తినేది బట్టి అవాదాములు ఏం చేశారు, వారు దేవుడిచ్చిన సౌఖ్యాన్ని కోల్పోయి మరి దేవుని కోపానికి ఉగ్రతకు గురై దేవుని తోటలో బయటకు వచ్చేసారు. మరొక రకంగా చూస్తే ఈ యేషావు గురించే ఎబ్రీ పత్రికలో ఏం రాయబడిందంటే, ఒక మాట చదువుకుందాం చూడండి. ఎబ్రీ పత్రిక 12:16 ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన యేషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. యేషావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు అని చెప్తుంది. మనకి తెలిసిందే, అని హెబ్రీ సంఘానికి అపోస్తలుడు పౌలు రాసిన జరిగిపోయిన స్టోరీని ఇదిగో తినేదాన్ని బట్టి ఇదిగో మీ పితరులైనటువంటి ఆ యేషావులా మోసపోయాడు కనుక మీరెలా ఉండొద్దు అని అదే హెబ్రీలకు రాస్తున్నట్లుగా మనం గమనించాలి. ఈరోజు నా మాటను బట్టి మనకేం అర్థం కావాలి అంటే, నా ప్రియమైన సోదరుడా, తినేదానిని బట్టి మోసపోయాం. సంసోన్ పరిస్థితి కూడా అంతేనండి. సంసోన్ కూడా అలాగే జరిగింది కదా, తినేదాన్ని బట్టి. ఆ తిమ్నాతుకి వెళ్ళేటప్పుడు సింహాన్ని చంపాడు. ఆ సింహం కళేబరంలో నుండి మరొకసారి తిరిగి వెళ్ళేటప్పుడు సింహం కళేబరం నుండి తేనె తీగల గుంపట్టు ఉండేటప్పుడు తేనె ఉండేటప్పటికి
ఆ తేనెను తను తిన్నాడు, తర్వాత తన తల్లిదండ్రులకు ఇచ్చారు. ఇది ఎవరికి చెప్పలే. నాజీరు చేయబడిన వ్యక్తి శవను ముట్టకూడదు. కానీ ఈయనేం చేశాడు, ఆ యొక్క ఆ యొక్క శవము అయినటువంటి ఆ యొక్క సింహపు కళేబరంలో వచ్చినటువంటి తేనెను తిని తన వ్రతాన్ని పాడు చేసుకుని చివరికి తనకు తానుగా ఆత్మహత్య చేసుకునే స్థితిలో దిగజారిపోయాడు. అంటే ప్రియదేని బిడ్డలారా, దుష్టుడు ఎంతగా చేస్తాడంటే తినేదాన్ని బట్టి అంతగా చేస్తాడు. మనకి తట్టుకోలేం. చచ్చిపోతామంటున్నాడు యేషోబు. అంటే తినపోతే చనిపోతారా? అంటే చనిపోతారని నీకు తెలిసింది ఎవరు చెప్పారు నీకు అని అంటే బాగా గమనించాలి. ఇప్పుడు నువ్వు చనిపోవాలి అన్నా బ్రతకాలి అన్నా మన చేతిలో ఉందా? లేకపోతే తింటే బ్రతుకుతాం అనే గ్యారెంటీ ఉందా? తినకపోతే చచ్చిపోతాం అనేటటువంటి ఏమైనా నిబంధన ఏమైనా ఉందా? లేదు కదా. బ్రతకాలా ఉండాలా, నీ ఆయుష్కాలము మరి ఉన్నంత వరకు ఉండాలో ఓడదీయాలో అనేది దేవుని చేతిలో ఉంది. అలా మనం ఆలోచించాలి. కానీ లోక సంబంధం తింటేనే ఉంటామనే విషయం వైపు వెళ్ళకూడదని ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తున్నాను. కనుక యేసు ఇలా శోధింపబడి దేవుని మాట వలన మాత్రమే మనిషి బ్రతకాలి. దేవుని మాట బ్రతికించేది, దేవుని మాట సమస్తం జరిగించేది. కనుక ఈ యొక్క విషయాన్ని మనం జయించాలి అంటే, ఈ దుష్టుని జయించాలి అంటే యేసు ప్రభు చెప్పాడు. ఇప్పుడు నేను దుష్టుని జయించిన తీరు మీకు చెప్పాను కదా, ఆ తీరును బట్టి మీరేం చేయాలంటే వాడిని ఎదిరించాలి. ఆ ఎదిరించడానికి నేను సహాయం చేస్తా. నేను శోధింపబడి కూడా శోధింపబడుతున్న మీకు నేను సహాయం చేస్తా. అందుకు గాను ఎఫెసీ పత్రికలో చెప్పినటువంటి ఆ విశ్వాసం అనే డాలు, మరి అవి మనం పట్టుకోనాలి. రక్షణ శిరస్త్రాణం, సమాధానం అనే జోలు, ఇలాంటి ఆ యొక్క చెప్పిన కాల్సంతో అవన్నీ కూడా ఐటమ్స్ అని కూడా మనం ధరించుకొని వాడిని నిద్రిస్తే యాకోబు గారు చెప్తున్న మాట, వాడు ఏం చేస్తాడు, వాడిని యొద్ద నుండి పారిపోతాడు అని చెప్తున్నాడు. కనుక ఇప్పుడు మనం అలా చేయాలి అంటే మనలో మొట్టమొదట ఏముండాలో తెలుసా? దేవుని యొక్క వాక్యము మనలో ఉంటే పాపంలో పడకుండా ఉండడానికి అవకాశం ఉంది. దేవుని వాక్యం ఆయనలో ఉన్నది కనుక యేసులో ఆ వాక్యాన్నే తిరిగి ఏం చేశాడు, దుష్టునితో చెప్పాడు. అదే మనం చూస్తాం కదా. 119వ కీర్తనలో చెప్తున్న మాట ఏంటి? 119 11వ వచనం చెప్తున్న మాట అంటే, ప్రియమైన వాళ్ళరా, అక్కడ చెప్తున్న మాట, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. అంటే వాక్యం ఉండబట్టి ఆయన ఏం చేశాడు, దుష్టునికి లొంగలేదు. దీన్ని బట్టి మనం ఆలోచించేది ఏంటంటే, మొదటి శోధన, మొదటిది తినేదానిని బట్టి శరీరానికి కావాల్సింది. ఈ రోజున తినేదాన్ని బట్టి ఎంతోమంది దారి తప్పిపోతున్నారు. తినవలసినవి తినకుండా తినరాని తినటం కారణంగా, తాగవలసినవి తాగకుండా తాగరానివి తాగటం కారణంగా అనేక మంది జీవితాలు ఎంతో నెమ్మది లేని పరిస్థితి, హాస్పిటల్ పాలైపోతుంది, వ్యాధులు కలతలతో నిండిపోతున్నారు. అంటే దుష్టుడు మనకేం చేస్తాడంటే నీకు మేలు చేసేటట్టుగానే ఉంటాడు. నేను దేవుని యొక్క చిత్తానికి అవిధేయం చేస్తాడు. ఒకటి. మరొక మాట చెప్తాను. రెండవది, దుష్టుడు నీకు ఎదుర్కొన్న వ్యక్తిలోని ప్రవేశించి వాడి ద్వారా ప్రేరేపించి ఆడు నీ మీదకి అంతవరకు కలిసి ఉన్న పరిస్థితుల్లో కూడా వెంటనే నీ మీద దాడి చేయించి నీ భక్తి భావాలను డ్యామేజ్ అయ్యేటట్టుగా, మరలా ఎవడైతే నేను రివర్స్ అయ్యాడు, అదిగో దేవుని బిడ్డకు కదా నువ్వు, మేమంటే నువ్వు అంటావా అన్నట్టుగా మళ్ళీ నిందాపూర్వం మాట్లాడేది కూడా వాడే. అలాంటి విధానంలో దుష్టుడు కలిగి చేస్తాడు, అటువంటి పరిస్థితులు తీసుకొస్తాడు. కనుక దుష్టుడు ఎన్నో వేషాలు వేస్తాడు. సందర్భయుతంగా పరిస్థితులకు అనుగుణంగా నేను ఏ రూపాన్నైతేనే నీకు మోసం చేయాలి, నేను దేవుని నుండి దూరం చేయాలి, నేను పాపంలోనికి లాగేయాలి, నువ్వు మోసపోవాలి, అనేక మంది ద్వారా ఇబ్బందికరమైన మాటలతో హేళనతో కూడిన పరిస్థితి తెచ్చుకోవాలి వచ్చేటట్టుగా చేస్తాడు దుష్టుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడు ఎన్ని వేషాలు వేస్తాడో తెలుసా? ప్రియ దేని బిడ్డ, వెలుగుదూత వేషం వేస్తాడు, ఆ క్రీస్తు వలే క్రీస్తుని అంటాడు, అబద్ధ ప్రవక్తను అంటాడు, అంత మాత్రం గర్జించు సింహాలు వస్తుందని అంటాడు, తంత్రగొట్లు పెడతా ఉంటాడు. మరలా ఇంకోటి ఏంటంటే ప్రియదేవుని మీద దేవుని దూత వలె చీకటి కలిగి చేస్తాడు. ఒక్కడి కాదండి, ఇలాంటి అన్ని విషయాల్లో నీకు తెలియకుండానే నిన్ను పడగొట్టుకుంటూ వస్తాడు. ఆదికాండం నుండి ఎంతోమంది పడిపోయారు. యేసు వాటన్నిటిని జయించి, దుష్టునికి జయించి, ఆహారపు శోధనకి శరీరం ధరిస్తేనే లొంగకుండా ఉండొచ్చు. శరీరం ఉన్న అందరూ పడిపోతారా? శరీరము ఉన్న నేను ఎలా జయించాను? నన్ను చూడండి, నేను ఎలా సాతానికి బుద్ధి చెప్పాను, సాతాను మాటకి ఎలా లొంగలేదు, ఆ దేవుని వాక్యం నాలో ఉంచుకొని ఎలా ఎదిరించాను, మీరు కూడా అలా ఎదిరించండి. మీకు వచ్చేటటువంటి శోధన, మనకు వచ్చే శోధన మనం భరించలేనివి కాదు, మనం సహించలేనివి కాదు, మనం ఓర్చుకోలేనివి కాదు. ఈ మాట చదివి ముగించుకుంటా సిద్ధపడదామా? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక అక్కడ ఏమంటాడంటే
దానికంటే ముందు హెబ్రీ పత్రిక కూడా మనం చదివినట్లయితే మన ప్రధాన యాజకుడు మన వల్ల శోధింపబడినను ఆయన ఏ పాపం లేనివాడిగా ఉన్నాడు. 4:15 2:18 మన వల్లనే శోధింపబడుతున్న మనకు సహాయం చేయవాడిగా ఉన్నాడు యేసు. అది ఏమంటున్నాడంటే దాని మాటను పౌలు గారు ఇంకో మాట ఏమంటాడంటే, ప్రియమైన వాళ్ళరా, కొరింథీ పత్రికలో 10:13 చదువుతున్నాను. సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయాడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయను. కంగారు కూడా అసలు యేసు మన సహాయం చేస్తూ ఉన్నాడు. కానీ శోధనలో కష్టాలు, కొన్ని పరిస్థితులు, జరుగుతున్న పరిస్థితులు చాలా జ్ఞానంగా మనం ఆలోచించాలి. దుష్టుడు అంత టెక్నిక్గా మనం మోసం చేయడానికి ఇష్టపడతాం. కనుక ఈరోజు ప్రియమైన సోదరుడా, తినేదాన్ని బట్టి మరి నీ పరిస్థితి ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది? తినేదాన్ని బట్టి ఎంతోమంది వారి జీవితాలు పాడు చేసుకున్నారు. ఇది మొట్టమొదటి శోధన. తినేదాన్ని బట్టి ధోని స్టార్ట్ అయింది. ఆడు మోస్ట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. నీకు ఏదైతే అవసరం ఉందో అవసరతను బట్టి అవతల వ్యక్తితోనో మరి తను నిన్ను మొత్తం ఏదో రూపాన్ని నిన్ను దారి తప్పించడానికి, భక్తి నుండి పాపంలో పడేయటానికి మంచి ప్లానెడ్గా ఉంటాడు. ఎందుకంటే వాడు మనకంటే కొద్దిగా ఎక్కువ, వాడు దేవదూత కదా, దేవదూతల కంటే మనకు తక్కువగా చేసాడు. మన అనుభవం ఎంత? అంత కలిసి 70, 80, 100. వాడికి ఎంత మోస్ట్ ఎక్స్పీరియన్స్, ఎంతమంది క్యాండిడేట్లు, ఎంతమంది వ్యక్తుల యొక్క జీవితాలతో వాడు వాడుకొని ఉంటాడు. నిన్ను నన్ను మోసం చేయటము, నిన్ను నన్ను బురుడి కొట్టించడం పెద్ద ఇదేం కాదు. కనుక ఇప్పుడు యేసుప్రభు అట్ట బురుడి కొట్టకుండా ఉండాలి అని యేసుప్రభు చెప్పింది ఏంటంటే, ఇదిగో చూడు, నేను శోధింపబడి కూడా ఎలా జయించాను. నీలాగా నేను మీ మనుషులాగా శరీరం ధరించి అన్ని విషయాలు కూడా ధరించి నేను ఎలా చేసింది చూడు. నేను దేవుని కుమారుడని ఎన్నో అవహేళన చేసిన, నేను దేవుని కుమారుడిగానే పాపం లేకుండానే వాడిని జయించి జీవితాన్ని మీకు మార్గాన్ని చూపాను, మాదిరి చూపాను. ఆ ప్రకారం మీరు నడుచుకున్నట్లయితే నేను ఉండే స్థలం ఉండే అవకాశం కలుగుద్దని ఈ మాటలను బట్టి దేవుడు చెప్పినట్లుగా నేను జ్ఞాపకం చేస్తూ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధుడా పరమ తండ్రి, సమ్మిళితమైన వాక్యం మా అందరితో ఫలింపచేయండి. హెచ్మే ప్రభా, దుష్టుని శోధనలకు ఎన్నో విషయాల్లో నాయన ప్రలోభాలకు లొంగిపోయి మా జీవితంలో ఎన్నో సమస్యలు తెచ్చుకుంటాం. అలా కాకుండా ఇలా జయించవచ్చు అని మీకు కూడా క్రీస్తు ద్వారా మాకు నేర్పించిన పాఠాన్ని బట్టి మీ స్తోత్రాలు. మీ చిత్తాన్ని ఎరిగి ఆ దుష్టుని జయించే ఆత్మ తోడ్పాటునిచ్చి శ్రమలో కుంగిపోకుండా మమ్మల్ని బలపరుస్తూ నడిపించి మహిం పొందమని, మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని, మీ చిత్తమైతే రేపటి కాలానికి మమ్మల్ని ఆయుధపరచమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.